Please subscribe for more updates. Bell button పై click చేయండి. బీజేపీ నాయకులు కేసీఆర్ మాటలకు స్పందిస్తూ అయోధ్య రామ మందిరం పైన నీ వైఖరి ఏంది, అప్పుడే నువ్వు హిందువు అని. ఇప్పుడు బీజేపీతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకు ఎగ్జామ్ పెడతారు, దేశభక్తిలో ఒక ఎగ్జామ్ పెడతారు. అందరంపై కేసీఆర్తో సహా ప్రతి ఒక్కరిపై ఆ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ను అమిత్ షా, రామ్ మాధవ్ పేపర్ దిద్దుతాడు. దిద్ది ఎస్ నువ్వు దేశభక్తునివే అని సర్టిఫికేట్ ఇస్తారు. దిస్ ఈజ్ టు ఇయర్ బై సర్టిఫైడ్ దట్ కె చంద్రశేఖరరావు ఈజ్ ఆల్సో ప్యాట్రియాట్ అని. ఆ సర్టిఫికేట్ పట్టుకొని కేసీఆర్ తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లేదు, జాతీయత అని ఇంకో ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ మళ్ళీ రాయాలి కేసీఆర్ గారు. రాసి ఆ ఎగ్జామ్లో కూడా ఉత్తీర్ణులైతే ఇంకో దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ కె చంద్రశేఖరరావు ఈజ్ ఎ నేషనలిస్ట్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు అమిత్ షా. అది పట్టుకొని మళ్ళీ తెలంగాణ ప్రజలకు వెళ్ళాలి. అలాగే హిందువు, దానికి కూడా ఒక టెస్ట్ రాయాలి. అమిత్ షా టెస్ట్ పేపర్ సెట్ చేస్తారు, అమిత్ షా, రామ్ మాధవ్లు దిద్దుతారు. ఆ టెస్ట్ను పాస్ అయిన తర్వాత కేసీఆర్ హిందువు అవుతాడు. అప్పటిదాకా ఆయన గుళ్ళు గోపురాలు వెళ్ళినా, ఆయన యజ్ఞయాగాదులు చేసినా, ఆయన చండీ యాగాలు చేసినా, ఆయన ఎంతటి గొప్ప భక్తుడైనా ఆయన హిందువు కాడు. ఇది బీజేపీ చెప్పదలుచుకుంది. కానీ కేసీఆర్కి ఏం కర్మ, బీజేపీ పెట్టిన ఎగ్జామ్ రాష్ట్రానికి? ఆయన తెలంగాణ ప్రజలు పెట్టిన ఎగ్జామ్ రాస్తాడు తప్ప ఈ మధ్యలో బీజేపీ పెట్టిన ఎగ్జామ్ ఎందుకు? అంటే కేసీఆర్ లాంటి నాయకునికి ఇక్కడ బీజేపీకి ఉన్న బలం ఎంత, కేసీఆర్కి ఉన్న బలం ఎంత? ఉన్న 5 సీట్లలో 4 కోల్పోయిన బీజేపీ పరీక్ష పెడితే ఆ పరీక్షలో నెగ్గితేనే కేసీఆర్ హిందువా? అంటే కేసీఆర్ హిందూ క్రెడెన్షియల్స్ను తేల్చేది బీజేపీయా, లేకుంటే కేసీఆర్? అది తెలంగాణ ప్రజలు కూడా సంబంధం లేదు, అది మత విశ్వాసం. ఆయన ఈజ్ ఆన్సరబుల్ టు హిమ్సెల్ఫ్, ఈజ్ ట్రూ టు ఈజ్ రిలీజన్ ఉండాలి అంతే తప్ప మనమెవరం కేసీఆర్ హిందువా కాదా అని తేల్చడానికి. ఇప్పుడు అయోధ్య పైన అనుకూలంగా మాట్లాడితే హిందువు, లేకపోతే కాదు. ఇది ఇప్పుడు క్రైటీరియా. అందుకే కేసీఆర్ గారు చాలా సమర్థవంతంగానే రిప్లై ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, ఇది అయోధ్య వివాదం, స్వాములు చూసుకుంటారు, కాదంటే వివాదం వస్తే సుప్రీంకోర్టు చూసుకుంటుంది, మధ్యలో రాజకీయ పార్టీలకు ఏం సంబంధం అన్నాడు. కరెక్ట్, రాజకీయ పార్టీలు చూసుకోవాల్సింది విశ్వవిద్యాలయాలు కట్టడం, బడులు కట్టడం, ఓడరేవులు కట్టడం, విమానాశ్రయాలు కట్టడం, ఫ్యాక్టరీలు వచ్చేలా చూడడం, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చూడడం, మంచి స్కూళ్ళు పెట్టడం, మంచి జాతీయ రహదారులు వేయడం. ఇది కదా రాజకీయ పార్టీల పని. రాజకీయ పార్టీల పని కూడా ఇక ఆలయాలు ఎక్కడ నిర్మించాలి, ఆలయాల్లో ఏ దేవుడు ఉండాలి, ఏ గడియలో పెట్టాలి, ఇది కాదు కదా ఆ రాజకీయ పార్టీల పని. అది హిందూ మతాన్ని ఆచరిస్తూ హిందూ మతానికి ఔన్నత్యం తెస్తున్న, ఆ మత భావాల్ని ప్రజల్లో సజీవంగా ఉంచుతున్న అనేక మంది స్వాములు ఉన్నారు. చిరంజీవి స్వామి లాంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. స్వామి స్వరూపానందలు ఉన్నారు, ఇంతమంది స్వాములు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. మధ్యలో ఈ రాజకీయ స్వాముల గొడవ ఏంది? అది కేసీఆర్ గారు అడిగింది. అందువల్ల కేసీఆర్ గారు సమాధానం, నేను ఆధ్యాత్మిక హిందువును, బీజేపీ వాళ్ళు రాజకీయ హిందువులు అని ఆయన సమాధానం చెప్పాడు. అందువల్ల ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మతాన్ని రాజకీయాల్ని మిళితం చేయకూడదు, మతపరమైన అంశాల ఆధారంగా రాజకీయ నాయకుని జడ్జ్ చేయకూడదు. రాజకీయ నాయకుడిని ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, అది ఏ మేరకు అమలు చేస్తున్నాడు, ఆయన ఈ దేశంలో సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చడానికి ఆయనకున్న దార్శనికత ఏంటి, ఆయనకున్న విధానం ఏంటి అనే దానిపైన చర్చించాలి తప్ప ఆయన గుడికి పోతాడా పోడా, పోతే ఎన్ని గంటలు పూజలు చేస్తాడు, ఆయన ఏ పూజలు చేస్తాడు, దీన్ని బట్టి ఆయన హిందువు అయితే ఓటేస్తాం, హిందూ కాకపోతే ఓటేస్తామనే నిర్ణయానికి వద్దామా? ఇదా రాజకీయాల్లో మనం చేయాల్సింది. అందుకే కేసీఆర్ గారు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్. అందువల్ల ఆయన అయోధ్య వివాదాన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని ఒక మంచి సలహా బీజేపీకి ఇచ్చాడు, దేశానికి ఇచ్చారు.